ఇదంతా రోడ్ టువర్డ్స్ ఆటో నగర్ అండ్ హైత్ నగర్ అండి. ఈసారి ఇక్కడ వినాయకుడ విగ్రహాలు అయితే భారీ ఎత్తున ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొనుగోలుదారులు అంత ఎక్కువ కనబడట్లేదండి. మరి ఎందుకో పాపం చాలా విపరీతమైనటువంటి బొమ్మలు స్టాక్ ఇదంతా కూడా ఇక్కడ ఉండిపోయింది. ఇది చూడాలి మధ్యాహ్నం వరకైనా సరే కనీసం వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది, కొనుగోలుదారులు వచ్చి కొంచెం అమ్మకాలు జరుగుతాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇది మహావీర హరిత వనస్థలి అంటారనమాట. ఇది చూడండి లైన్ మొత్తం ఆటో నగర్లో మనకి అంతా కూడా వినాయకుడి విగ్రహాలే అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ ఈ పెద్ద మార్కెట్ ఇది. మరి ముందే కొనుగోలు చేశారు, కాకపోతే మరి ఎందుకు ఈసారి ఇలా కొనుగోలుదారు లేకుండా చూడండి ఒకరు కూడా నాకు కనబడట్లేదు. ఇప్పుడు ఉదయం దాదాపు 8 గంటల సమయం అయిందనమాట. చాలా కొద్ది కొనుగోలుదారులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అసలు కొనుగోలుదారులు కూడా లేరనమాట. చూడండి పెద్ద పెద్ద విగ్రహాలు. వీరు పాపం చాలా సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు అనేవి తయారు చేస్తూ ఉంటారనమాట. యూత్ అసోసియేషన్ వాళ్ళు చందాలు అవి కలెక్ట్ చేసి అంటే ఎవరైనా సరే కార్యనిర్వాహక సభ్యులు మరి వచ్చి కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విజయవాడ హైవే అన్నట్టు ఇంకోటండి, విజయవాడ హైవే 4-వే లైన్ అయిపోయింది అనమాట. చాలా విశాలమైనటువంటి రోడ్ అయింది. కాకపోతే ఏంటంటే రోడ్ క్రాస్ చేయడం అనేది పెడెస్ట్రియన్స్కి చాలా కష్టంగానే తయారైందనమాట. చూడండి ఇక్కడి నుంచి విగ్రహాలు తరలిస్తున్నారనమాట. అంటే ఊరు బయట అబ్దుల్లాపూర్ మెట్లో కూడా విగ్రహాలు అమ్మడం అనేది జరుగుతుంది. రకరకాల ఆకారాల్లో వినాయకులు మన అయితే ఆలోచిస్తున్నారు. దిస్ ఈజ్ రోడ్ టువర్డ్స్ హైత్ నగర్ అనమాట. చూసారండి ఇంకా భారీ విగ్రహాలను అయితే క్రేన్ సహాయంతో కూడా లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇది హైత్ నగర్ ఏరియా అండి. ఇప్పుడే హైత్ నగర్ డిపో ఏరియా దాటామన్నమాట. అయితే చిన్నతనంలో మా ఫాదర్ అయితే చక్కగా ఒక పల్లకి కట్టి దాని కింద వినాయకుడిని కూర్చోబెట్టి మా 4 బ్రదర్స్ని కూర్చోబెట్టి చక్కగా పూజ అనేది చేయించేవాళ్ళనమాట. అలాగే సాయంత్రం పూట వినాయకుని వ్రత కథ అనేది చెప్పేవాళ్ళు. 2 పూట్ల పూజ అనేది జరిగేది. సో నిజంగానే వినాయక చవితి అనేది చాలామందికి ముఖ్యంగా చిన్నారి పిల్లలకి ఎంతో ఆనందాన్ని పంచేటటువంటి, అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ వెళ్ళండి ఒక మహా పండుగ, అందరినీ ఏకం చేసేటటువంటి ఏకైక పండుగ కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడు నాతో పాటు మీరు అందరూ కూడా వనస్థలిపురం నుంచి హైత్ నగర్ వరకు జర్నీ చేస్తున్నారండి. చూడండి ఇదంతా కూడా విజయవాడ హైవే అనమాట. బ్యాక్ సైడ్ చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాం మనకి రోడ్డు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ కంపెనీ అండి. చక్కగా నేనైతే వనస్థలిపురం నుంచి బయలుదేరాను అనమాట. హైత్ నగర్లో నా నానో కార్ అనేది ఉంటుంది, చూడాలి ఒకసారి ఎలా ఉందో పరిస్థితి. స్టార్ట్ చేయాలి. హైత్ నగర్లో కూడా కార్ ఏర్పాటు అయితే చేయడం అనేది జరిగింది. ఇది హైత్ నగర్ డిపో ఏరియా అంటారండి దీన్ని. ఇది మండల ఆఫీస్ అనమాట. ఇదేనండి హైత్ నగర్ బస్ డిపో అనమాట. ఇది విజయవాడ హైవే మీద ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన ఏరియా వచ్చేసి గుంటూరు రోడ్ నుంచి వెళ్తానండి. బస్సులకు కూడా చాలా రష్ అనేది ఉంది, ఎందుకంటే ఊర్లోకి వెళ్తూ ఉంటారు కదా. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ హైత్ నగర్.